మనం భక్తిగా ఉండడం మంచిదే, మనం పూజలు చేయడం మంచిదే, కానీ అది గుడ్డిగా చేయకూడదు, విచ్చలవిడిగా చేయకూడదు, అంటే మితిమీరి చేయకూడదు. అది ఏదైనా కావచ్చు, మంచితనమైనా లేదా పూజ అయినా లేకపోతే ఇంకొకటైనా అతిగా చేయకూడదు ఏదైనా సరే. బీహార్లోని బావల్పూర్ అనే ఒక ప్రాంతంలో శివభక్తులందరూ కలిసి ఆదివారం రాత్రి 12 గంటల తర్వాత, అంటే తెల్లవారితే సోమవారం, ఇది వాళ్ళకి శ్రావణి 4వ సోమవారం అంట. ఈ 4వ సోమవారం మేళా అర్పించడానికి వెళ్ళినప్పుడు డీజే పెట్టారు. ఆ డీజే విపరీతంగా హైట్ పెట్టారు, అంటే హై టెన్షన్ ఫోల్కి తగిలేంత పైకి పెట్టారు. పైగా విపరీతంగా జనాలు, అంటే మనం మామూలుగా పెళ్లికి కూడా డీజే చూడండి ఎంత దారుణంగా ఉంటుందో, అది సౌండ్ పొల్యూషన్ కూడా. ఇలాంటి డీజే పెట్టి వాళ్ళేమొచ్చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత అది బురదలో కూరుకుపోయింది ఆ వాహనం. దాంతో బురదలో నుంచి బయటికి తీయడానికి డ్రైవర్ ప్రయత్నిస్తున్నప్పుడు అనుకోకుండా ఆ వాహనం పైన ఉన్నటువంటి ఈ డీజే సౌండ్ సిస్టమ్కి సంబంధించినటువంటి బాక్సులు ఆ హైటెన్షన్ ఫోల్కి తగిలాయి. అక్కడికక్కడే ఉన్నటువంటి 5 శివభక్తులు మరణించారు, 9 మంది గాయపడ్డారు, మరికొంతమందికి కొంచెం స్వల్పంగా గాయాలయ్యాయి. తర్వాత వాళ్ళందరినీ కూడా రక్షించే ఏర్పాట్లు అయితే చేశారు, మిగతా వారిని అందరినీ కూడా. అంటే మనం ఏది చేసినా సరే, ఇప్పుడు దీనివల్ల ఎంతమంది ఏ విధంగా మాట్లాడతారు, శివుడు అంటే మాట్లాడతారు కదా. కాబట్టి ఆ అవకాశం మనం ఎవరికి ఇవ్వకూడదు. పైగా మనం కూడా విచ్చలవిడితనానికి గురవ్వకూడదు. ఏది ఎంత చేయాలో అంతే చేయాలి. ఈ మధ్య భక్తి ఉండట్లేదు ప్రజల్లో. భక్తి అంటే పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని ఈ యొక్క డీజేలు పెడితేనే భక్తి అనుకుంటే ఎలాగా? అసలైనటువంటి భక్తి దూరం అయిపోతున్నాం మనం. ఆ భక్తికి దూరం అవ్వకుండా ఉండాలంటే మనం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. భక్తి వేరు, ఈ యొక్క భుక్తి వేరు. ఇది ఈ సౌండ్ అంటే ఎంత దారుణంగా ఉంటుందో మీరే ఆలోచించండి. పిల్లలు కూడా దగ్గరికి రాలేనటువంటి సౌండ్. కేవలం శివుడి పాటలో, రాముడి పాటలో, డీజేలో వేసినంత మాత్రాన మనం భక్తి చాటుకుంటామంటే అసలైనటువంటి భక్తులు వీళ్ళు కాదు. అలాగైతే రామదాసు లాంటి వారు, అన్నమయ్య లాంటి వారు రాలేరు. కాబట్టి మనం అలాంటి వారేం కాకపోయినా కనీసం శివుడికి మనసులో ధ్యానం చేసుకునే విధంగా, అంటే కొంచెం చిన్న రేడియోలు పెట్టుకొని భక్తి పారవస్యంతో మొలగాలి. అప్పుడు మన యొక్క భక్తిని చూసి మిగతా వారు పరవశం చెందాలి. కానీ ఈ యొక్క రేడియోలు చూసి, ఈ యొక్క బాక్సులు చూసి జనాలందరూ ఏదో అక్కడ గొప్పగా చూసినంత మాత్రాన పారవస్యం చెందరు.